ఓకే, వెల్కమ్ టు మై ఛానల్. సో టుడేస్ ప్రోగ్రామ్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఓకే, అండ్ మాడ్యులస్ ఆపరేటర్, రిమైండర్ వాల్యూస్. ఓకే, ఇవి నాలుగిటిని ఒకేసారి ప్రోగ్రామ్ అలా చేయొచ్చు చూడొచ్చు. ఫస్ట్ మనం ఎడిషన్ చూద్దాం. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ర్యాండమ్ వాల్యూ, వై ఈజ్ ఈక్వల్ టు 33. సో ఈ రెండింటిని ఎడిషన్ చేయాలంటే సింపుల్గా యాడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని చెప్పి సింపుల్గా నేను ఏం చేస్తాను, ప్రింట్ చేస్తాను. ఓకే, యాడ్ అని ప్రింట్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్లో 98 ఉంది, వైలో 93 ఉంది. సో ఈ రెండు యాడ్ అయ్యి అవుట్పుట్ అన్నది ప్రింట్ అవుతుంది. ఓకే, చూసారు 133 అన్నది ప్రింట్ అయింది. సో అదే నేను ఇక్కడ ఎక్స్ 98 కాకుండా రన్ టైంలో వాల్యూస్ ఇవ్వాలంటే సింపుల్గా నేను ఏం చెప్పాను, లాస్ట్ వీడియోలో ఇన్పుట్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలని చెప్పాను, రైట్? ఎంటర్ ఎక్స్ వాల్యూ. ఓకే, ఇదే లైన్ని సింపుల్గా కాపీ చేసేసి పేస్ట్ చేసేద్దాం ఇక్కడ y వాల్యూ. ఓకే, ఇప్పుడు నాకు ఒకేసారి నేను ప్లస్ సింబల్ని ప్రెస్ చేస్తే నాకు ఎడిషన్ అవ్వాలి, అదే మైనస్ సింబల్ని ప్రెస్ చేస్తే సబ్ట్రాక్షన్ అవ్వాలి. డివిజన్ ఆపరేటర్ని ప్రెస్ చేస్తే డివిజన్ అవ్వాలి. సో అలా ఒకేసారి అవ్వాలంటే, అంటే నాకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కావాలంటే నేను ఏ కండిషన్ యూజ్ చేస్తాను, ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాను. ఓకే, నేను సింబల్ అనేది ఒకటి తీసుకొని అందులో ఇన్పుట్ ఫంక్షన్ తీసుకుంటాను. ఇందులో నేను ఏం చేస్తాను, ఎంటర్ ఎనీ సింబల్. ఇక్కడ ఎనీ సింబల్ అంటే మనం చూస్ చేసుకున్న అర్థమెటిక్ ఆపరేటర్ సింబల్స్ మాత్రమే మనం ప్రింట్ చేయాలి, అదే చూస్ చేసుకోవాలి. ఓకే, ఎంటర్ ఎనీ సింబల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇఫ్ కండిషన్ కదా నేను చూస్ చేసుకుంటుంది, ఇఫ్ సింబల్ ఈజ్ ఈక్వల్ టు సో నేను ఏం చేస్తాను, డబల్ కోట్స్లో రాస్తాను. ఓకే, ఎడిషన్ అయితే. ఓకే, ఇది కండిషన్ కాబట్టి ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ కాలమ్. సో ఇప్పుడు నేను ఏం రాస్తాను, సింబల్ అన్నది యాడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఓకే, ప్రింట్ చేస్తాను. నేను ప్రింట్ చేస్తాను, ఎడిషన్ని ప్రింట్ చేస్తాను. ఓకే, దాని ముందు ఒక మెసేజ్ రావాలి కదా, మెసేజ్ రావాలి అంటే దాని ముందు మెసేజ్ రాసేస్తాం, ఏమని, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్. ఓకే, చూడండి ఇప్పుడు ఎంటర్ ఎక్స్ వాల్యూ వచ్చింది కదా, అక్కడ ఒక 45 వాల్యూ ఇచ్చాను, తర్వాత 55 ఇచ్చాను. అవుట్పుట్లో ఎంటర్ ఎనీ సింబల్ అని వచ్చింది, బట్ నేను ఇక్కడ ప్రస్తుతానికి రాసింది ఏంటి, ఎడిషన్ ఆపరేటర్. సో ఆ ప్లస్ని ఇస్తాను నేను. సో అవుట్పుట్లో చూడండి ఆన్సర్ వచ్చింది, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అని చెప్పి 100. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ కాలం తర్వాత దీనికి స్పేస్ వచ్చింది, అదే ఇక్కడ చూసారా, ఈ కాలం తర్వాత ఇక్కడ స్పేస్ వచ్చింది. ఇక్కడ మనకి కాలం తర్వాత స్పేస్ రావాలంటే మీరు ఏం చేయాలంటే సింపుల్గా అపోస్ట్రఫీ మార్క్ ఉంది కదా, దానికి ఈ వాల్యూకి మధ్యన చిన్న స్పేస్ ఇవ్వండి. ఓకే, అప్పుడు అవుట్పుట్ మనకి క్లారిటీగా కనిపిస్తుంది. ఓకే, చూడండి కర్సర్ ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే బ్లింక్ అవుతుంది కొంచెం వైట్ స్పేస్ తర్వాత, చూసారు కదా, 88 తర్వాత 78 ప్లస్ ఆప్షన్ చూస్ చేసుకున్నాను 166. అదే ఇప్పుడు మీరు ఒకేసారి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ 3 రావాలంటే, అంటే ఏ సింబల్ ప్రెస్ చేస్తే అవుట్పుట్ రావాలి నాకు, అప్పుడు నేను ఏం చేస్తాను, సింపుల్గా ఎల్స్ ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాను. సింబల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, మైనస్ అయితే. ఓకే, దీన్ని ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసేస్తాను. ఇది ఎడిషన్ కాదు కదా, సబ్ట్రాక్షన్ కాబట్టి సబ్ ఆఫ్ 2 నెంబర్స్, సింపుల్గా సబ్. ఓకే, దానికి సంబంధించిన లైన్ రాయాలి. సబ్ అంటే ఏంటి, సబ్ట్రాక్షన్ అంటే x - 5.
ఓకే, అలాగే మీరు డివిజను, మల్టిప్లికేషన్ అది కూడా రాసేస్తారు. సో సింబల్ అన్నది మల్టిప్లికేషన్ అవ్వాలంటే సింపుల్గా ఈ సబ్ తీసేసి మళ్ళని పెడతారు. మల్టిప్లికేషన్ అన్నది ఏంటి, స్టార్ కాబట్టి మళ్ళీ ఆఫ్ 2 నెంబర్స్, ఓకే, మళ్ళీ రాస్తారు. నెక్స్ట్ అలాగే సింబల్ ఈజ్ ఈక్వల్ టు డివిజన్ ఆపరేటర్ x by y, ఓకే, డివిజన్, ఓకే. ఎల్స్ ఇదేమి రాలేదనుకోండి, అప్పుడు మన ఒక మెసేజ్ రాంగ్, ఏ సింబల్స్ ప్రెస్ చేయకుండా ఒక తప్పుడు మెసేజ్ కానీ ప్రెస్ చేసాడు, ఒక తప్పుడు సింబల్ కానీ ప్రెస్ చేసాడు అనుకోండి, అంటే మనం చూసుకున్న అర్థమెటిక్ ఆపరేటర్స్ కాకుండా మిగతా వాటివి ఏవైనా ప్రెస్ చేస్తే అప్పుడు రాంగ్ ఇన్పుట్ అని రావాలి అవుట్పుట్లో. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తాను చూడండి. ఇక్కడ సింపుల్గా డబుల్ ఈక్వల్ టు పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఎల్స్ తర్వాత కాల్ అని పెట్టాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఎంటర్ ఎక్స్ వాల్యూ అంటే 78 ఇచ్చాను, 45 ఇచ్చాను. వై వాల్యూ అంటే సింబల్ వచ్చేసి నాకు మైనస్ని ప్రెస్, ఓకే, స్టార్ని ప్రెస్ చేసుకున్నాను అంటే మల్టిప్లికేషన్. చూడండి, మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నెంబర్స్ అని చెప్పి 3510. అదే నేను మళ్ళీ రన్ చేస్తే ఎంటర్ ఎక్స్ వాల్యూ అంటే 120, ఎక్స్ వై వాల్యూ 100, ఈసారి సింబల్ మైనస్. సో సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 20. ఓకే, ఒకవేళ నేను ఇవేవి కాకుండా ఎక్స్ వాల్యూ 74, 15, నేను ఈ 4 ఆపరేటర్స్ కాకుండా ఇంకో ఆపరేటర్ ఏదైనా ప్రెస్ చేస్తే అప్పుడు ఏమవుద్ది, ఫర్ ఎగ్జాంపుల్ యాంపర్సెంట్ ప్రెస్ చేశాను, అప్పుడు రాంగ్ ఇన్పుట్ అని రావాలి నాకు అవుట్పుట్. చూసారా, రాంగ్ ఇన్పుట్ అని వచ్చింది. దట్ ఈస్ సో సింపుల్ టు రైట్ ఏ కోడ్ ఇన్ పైథాన్. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.